ఎన్టీఆర్ శత జయంతి నిర్వహించే అర్హత బాబుకు ఉందా? మహానాడు వేదికపై ఎన్టీఆర్ వారసులు ఫోటోలు ఎందుకు పెట్టలేదు? నీవు నీ కొడుకు ఫోటోల మధ్య ఎన్టీఆర్ ఫోటోనా అని ఎమ్మెల్యే కొడాలి నాని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎంను తమ పార్టీని తిట్టడానికేనా మహానాడు, ఇంకా నిన్ను పొగడించడం కోసమేనా ఆ కార్యక్రమం, పనికిరాని వాళ్ళతో తిట్టించుకోవడమేనా నీ పని, అదేనా నీ మహానాడు నిర్వహణ లక్ష్యమా అని నిలదీశారు. ఎన్నికల ప్రణాళిక పేరుతో మరో మోసానికి తెరదీశారని కొడాలి నాని విమర్శించారు. గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చావా? 1994, 1999, 2014 మేనిఫెస్టోలు తీసుకురా అన్నారు. తాము 2004, 2009 మేనిఫెస్టోలు తెస్తాం, ఆ తర్వాత మా పార్టీ 2019 మేనిఫెస్టో తీసుకువస్తామని చంద్రబాబుకు ఛాలెంజ్ చేశారు. అన్నింటిపై ఎక్కడైనా బహిరంగంగా చర్చిద్దాం, హామీల అమలు తీర్పుపై చర్చించే దమ్ముందా అని మాజీ మంత్రి కొడాలి నాని చంద్రబాబుకు సవాల్ విసిరారు. మార్గదర్శి లాస్లోకి వెళ్ళిపోయింది, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లాస్లోకి వెళ్ళిపోయింది, TV5 లాస్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈయన అధికారంలో వస్తాను కానీ ఇవన్నీ లాభాల్లోకి రావు. క్యాష్ వార్. ఒకడేమో సైకిల్ మీద వచ్చి పేపర్ కొట్టేశాడు, ఒకడేమో పేపర్లో రాయించుకుని సైకిల్ కొట్టేశాడు. వాళ్ళిద్దరిని అసలు విడతీయలేం. ఒకడు సైకిల్ మీద వచ్చాడు పేపర్ వేసుకోవటానికి, ఆడు పేపర్ కొట్టేశాడు సైకిల్ మీద వచ్చి, ఆ పేపర్లో ఎంచుకుని వీడు సైకిల్ కొట్టేశాడు. వీడు ఈ పేపర్ని సైకిల్ని విడతీయడానికి సంబంధం అన్నట్టు వీళ్ళిద్దరూ. పేపర్ మీద వచ్చి సైకిల్ కొట్టేసినాడు ఒకడు, పేపర్లో రాయించుకుని సైకిల్ మీద పేపర్ వేసి పేపర్ కొట్టేసినాడు ఒకడు. అసలు వీళ్ళిద్దరిని విడతీయలేం. వీళ్ళిద్దరూ పెద్ద మేధావుల్లాగా వాడు వీడు ఎన్టీ రామారావుని పోకోడి నా కొడుకులు. ఎన్టీ రామారావు గురించి వాడి పేరు తీసే వీడి పేరు తీసే ఇంకా బాగా పెడతా. ఏంట్రా మీరు ఇద్దరు పెట్టేది బొచ్చు? ఎన్టీ రామారావు ఎంట్రీకి అంత ఉండరు. ఎన్టీ రామారావు చచ్చిపోయి 27 ఏళ్ళు 28 ఏళ్ళు అయింది. ఈరోజు కూడా జనం గుండెల్లో ఉన్నారు. రామారావు పేరు చెప్పు బతిక నా కొడుకులరా మీరు. చనిపోయిన 27 ఏళ్ళకి, మీరు చస్తే 27 ఏళ్ళకి 2 ఏళ్ళకి ఆవిడ గుర్తు ఉండదు. మీరు అక్కడ కూర్చున్న వాడు వీడు రామారావుని, మీరెంత మీ బతుకులెంత. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్టీ, మైనార్టీలని, అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదల్ని మోసం చేసేటువంటి మాయగాడు. ఇది ఎన్టీ రామారావు పుట్టినరోజు నాడు ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయటం దురదృష్టం. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నాడు అయితే కనుక ఏప్రిల్ 4వ నెల 20వ తారీఖు అయితే ఈ 420 గాడి పుట్టినరోజుకి 420 గాడి మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టో కూడా 420 మేనిఫెస్టో కరెక్ట్గా ఉండేది. కాబట్టి ఇటువంటి దుర్మార్గుడిని, ఇటువంటి వ్యక్తిని నమ్మొద్దని చెప్పి ప్రజలను కోరుతూ ఎన్టీ రామారావు పార్టీ పేరు చెప్పుకుని ఎన్టీ రామారావు కొడుకుల్ని, ఎన్టీ రామారావు మనవల్ని దూరంగా పెట్టి వాళ్ళని సర్వనాశనం చేయాలని చెప్పి చూస్తున్నటువంటి ఈ చంద్రబాబుని, నాబోటి ఎన్టీఆర్ అభిమానులు, ఎన్టీఆర్ని ఆరాధించేవాళ్ళు, ఎన్టీ రామారావు బాగుండాలనుకునేవాళ్ళు, ఎన్టీ రామారావు మంచి పొజిషన్లో ఉండాలనుకునేవాళ్ళు, ఎన్టీ రామారావు పేరు చిరస్థాయిగా నిలిచి ఉండాలనుకునేవాళ్ళు, ఆ పార్టీని ఎన్టీఆర్ వారసులకు అప్పచెప్పాలంటే ఈ బాబు కొడుకులను ఇద్దరిని తుక్కుగా ఓడించి 2024లో వీళ్ళని కనుక రాజకీయ సమాజ్ చేస్తే తండ్రి కొడుకుల్ని, ఆ పార్టీ మళ్ళీ ఆ పిల్లల చేతులకు మనవడి చేతులకు పోతే అప్పుడు చూసుకున్నాం.